హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణిస్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐసోబార్స్ అండ్ ఐసోటోప్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఐసోబార్స్ అండ్ ఐసోటోప్స్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, ఏదైనా ఒక యాటమ్ యొక్క కంపోజిషన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం. యాటమ్ని ఫర్ సపోజ్ ఎక్స్ అనే లెటర్ తోటి ఇండికేట్ చేసామనుకోండి, దానిలో ఉన్న కంపోజిషన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అసలు యాటమ్ యొక్క కంపోజిషన్ ఏంటి, ఏమేమి ఉంటాయి యాటంలో? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అయితే ఇక్కడ మనకి రెండు టర్మ్స్ వస్తాయి. ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి అటామిక్ నెంబర్, అలాగే మాస్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అటామిక్ నెంబర్గా పిలుస్తాం. అటామిక్ నెంబర్, దీన్ని జెడ్ అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. ఒక ఆటంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా సేమ్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ యొక్క కౌంట్ వచ్చింది, ప్రోటాన్ యొక్క కౌంట్ వచ్చింది. మరి న్యూట్రాన్స్ యొక్క కౌంట్ ఎట్లా తెలుస్తుంది అంటే మాస్ నెంబర్ ద్వారా తెలుస్తుంది. మాస్ నెంబర్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఈ రెండింటిని కలిపి మనం మాస్ నెంబర్గా పిలుస్తాం. దీన్ని ఏ అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎట్లా రిప్రజెంట్ చేస్తాము అటామిక్ నెంబర్ని, మాస్ నెంబర్ని అంటే, అటామిక్ నెంబర్ని యాటమ్కి అంటే ఎక్స్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సబ్స్క్రిప్ట్గా రాస్తే, మాస్ నెంబర్ ఏని సూపర్ స్క్రిప్ట్గా రాస్తాం. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ ఎనీ ఐటమ్ జెడ్ ఎక్స్ ఏ. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. మెయిన్ టాపిక్ ఏంటి? ఐసోబార్స్ అండ్ ఐసోటోప్స్. ఫస్ట్ ఏంటంటే ఐసోబార్స్. ఐసోబార్స్ అంటే ఏంటి? atoms with same mass number but different atomic number, those are called as isobars. ఏ ఆటమ్స్కి అయితే మాస్ నెంబర్ అంటే ఏంటి? ఏ అనేది సేమ్గా ఉండి జెడ్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఓకే, అలాంటి వాటిని ఐసోబార్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6C14 7N14. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఐసోబార్స్. ఇప్పుడు చూడండి, మనకి ఈ రెండిట్లో మాస్ నెంబర్ అనేది సేమ్గా ఉంది. మాస్ నెంబర్ అంటే ఏ. ఓకే, మాస్ నెంబర్ అంటే ఏ అంటే పైన ఉన్నది సూపర్ స్క్రిప్ట్గా రాసింది సేమ్గా ఉంది, బట్ అటామిక్ నెంబర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. మరి అట్లాగే ఇక్కడ చూసినట్లయితే ఐసోటోప్స్ అంటే ఏంటి? యాటమ్స్ విత్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. దీనికి ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఏమున్నాయి? సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. బట్ ఇక్కడ అటామిక్ నెంబరే సేమ్గా ఉంటుంది, మాస్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే హైడ్రోజన్ యాటమ్ని తీసుకుంటే 99.985% ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ ఓన్లీ ఒక్క ప్రోటాన్నే కలిగి ఉంటాయి. ఒక ప్రోటాన్ కలిగి ఉంది అంటే ఒక ఎలక్ట్రాన్ అన్నట్టు. దాన్ని ఏమంటామంటే ప్రోటియం అంటాం. ప్రోటియం యొక్క రిప్రజెంటేషన్ ఏంటి? ఒక ప్రోటాన్ అన్నాం కాబట్టి ఒక ఎలక్ట్రాన్ అన్నట్టు. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రోటియం. దీనిలో ఇంకా న్యూట్రాన్స్ ఉండవు. ఓకే, బట్ మిగిలిన 0.015% ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ అనేవి రెండు రకాల ఐసోటోప్స్ని కలిగి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక ప్రోటాన్ ప్లస్ ఒక న్యూట్రాన్ కలిగి ఉంటుంది. అంటే అప్పుడు మాస్ నెంబర్ ఎంత అవుతుంది? 2. ఈ రకమైన ఐసోటోప్ని ఏమని పిలుస్తారంటే డ్యూటీరియం అంటారు. డ్యూటీరియం, దీనిని 1D2గా ఇండికేట్ చేస్తాం. అలాగే ఇంకొక రకమైన, రెండు రకాల ఐసోటోప్స్ ఉన్నాయి కదా, ఇంకొక రకమైన ఐసోటోప్ ఎలా ఉంటుందంటే ఒక ప్రోటాన్ 2 న్యూట్రాన్స్ని కలిగి ఉంటుంది. దాన్ని ట్రిటియం అని పిలుస్తారు. ట్రిటియం, దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? 1T3. ఓకే, ఐసోటోప్స్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని చూసుకున్నట్లయితే 6C12, అలాగే 6C13, 6C14 అనే ఐసోటోప్స్ ఉన్నాయి కార్బన్కి. మనం ఈ ఎగ్జాంపుల్స్ని వీటిని కనుక బ్రేక్ డౌన్ చేసినట్లయితే ఈ కంపోజిషన్ని ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? ఇప్పుడు 6C12లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. అట్లాగే ఇదేంటి 12 అనేది ఏంటిది? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉన్నట్టు? 6 ఉన్నట్టు.
ఇప్పుడు 6 ప్లస్ మిగిలినవి న్యూట్రాన్స్. ఇప్పుడు ఇది ఎట్లాగా 6C13 ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 6 ప్రోటాన్స్ ఉన్నాయి, 7 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ప్రోటాన్స్ 8 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఓకే, అంటే మనకి ఇక్కడ ఈ కార్బన్ యొక్క ఐసోటోప్స్లో 6, 7, 8 న్యూట్రాన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లోరిన్ యొక్క ఐసోటోప్స్ 17, 35, 17, 37. ఇప్పుడు దీంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 17 ప్రోటాన్స్ ఉన్నాయి, 18 ఏమో న్యూట్రాన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ 17 ఎలక్ట్రాన్స్, 17 ప్రోటాన్స్, 20 న్యూట్రాన్స్. మనము ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసినట్లయితే కనుక మనకి ఐసోటోప్స్లో చేంజ్ ఎక్కడ వస్తుంది? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ దగ్గర చేంజ్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఒకే రకంగా ప్రజెంట్ అయి ఉంటున్నాయి. తేడా ఎక్కడ వస్తుంది? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ దగ్గర. ఇక్కడ 6 న్యూట్రాన్స్, 7 న్యూట్రాన్స్, 8 న్యూట్రాన్స్. ఇక్కడ అసలు న్యూట్రాన్ అనేది లేదు. డ్యూటీరియంలో 1, ఇక్కడ ట్రిటియంలో 2 న్యూట్రాన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. అట్లాగే ఇక్కడ క్లోరిన్లో కూడా అంతే, 17 ప్రోటాన్స్, 17 ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా అంతే, బట్ న్యూట్రాన్స్ వచ్చేసరికి 18 న్యూట్రాన్స్, 20 న్యూట్రాన్స్. అంటే మనకి ఐసోటోప్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతున్నాయి అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రజెంట్ అయి ఉండటం వల్ల ఐసోటోప్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐసోబార్స్కి కెమికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు? డిఫరెంట్ అటామిక్ నెంబర్ కాబట్టి. అంటే అటామిక్ నెంబర్ మారింది అంటే అవి వేరు వేరు ఎలిమెంట్స్ నుంచి వస్తున్నట్టు కదా. ఇక్కడ అటామిక్ నెంబర్ 6 ఉంటేనేమో ఇది కార్బన్, 7 ఉంటేనేమో నైట్రోజన్ అయ్యింది కదా. కార్బన్కి ఒక రకమైన కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, నైట్రోజన్కి ఒక రకమైన కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఐసోబార్స్కి కెమికల్ ప్రాపర్టీస్ అనేవి కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంటాయి. ఎందుకు అంటే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు అంటే డిఫరెంట్ అటామిక్ నెంబర్ కాబట్టి. అదే ఇక్కడ మనం ఐసోటోప్స్ని చూసుకున్నట్లయితే కెమికల్ ప్రాపర్టీస్ అనేవి కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఎందుకు? యాక్చువల్గా ఏ యాటంలో అయినా సరే కెమికల్ ప్రాపర్టీస్ అనేవి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ వస్తాయి. సో దీన్ని బట్టి ఏంటంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ యొక్క ఎఫెక్ట్ అనేది కెమికల్ ప్రాపర్టీస్ మీద చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అందువల్ల ఐసోటోప్స్కి ఒకే రకమైనటువంటి కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి బికాస్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దిస్ ఈజ్ అబౌట్ ఐసోబార్స్ అండ్ ఐసోటోప్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఇదే కాన్సెప్ట్ మీద న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.